Sorry ass DJ. Sorry ass DJ.
చిన్న మ్యాటర్ కాదు. గట్టిగా ఒక క్లాప్, ఇంకా గట్టిగా. సో మనం ఏమనుకున్నాం, నిఖిలా వెళ్తుంది అనుకున్నాం. నిఖిలా ప్లేస్ లేదు, నిఖిలా స్టాండ్ బై. సో ఏదైనా మన స్టూడెంట్ వెళ్ళారు. సో నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ 9 to 11 గర్ల్స్ చాలా మంది ఉన్నారు. ఈ పోడియం మీద నిల్చోబెడదాం. క్లాప్. నా ఫోటో తీసుకున్నాను. నేషనలే కాదు, స్టేట్ లో కూడా చాలా బాగా చేశాడు. స్టేట్ కి వెళ్ళిన ప్లేయర్స్ అందరికీ ఒక క్లాప్. అందరికీ స్టేట్ లో మెడల్ అందరికీ. అదే స్టేట్ లో మెడల్స్ అందరూ కూడా చేతులు కింద స్టేట్ మెడలిస్ట్ చేతులు డిస్ట్రిక్ట్ మీట్. సార్ పేరెంట్స్ 2 సెకండ్లు లేకపోతే సో ఇంకొక రౌండ్ ఆఫ్ అప్లాస్. Sorry ass DJ. ఎన్ని పనులున్నా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అయినా వాళ్ళ వర్క్స్ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ఒక సండే అంటే అదొక బిగ్ థింగ్ యాక్చువల్గా. ఎందుకంటే వారం అంతా కష్టపడతారు, ఆ సండే ఒకటి మాత్రం పిల్లల కోసం స్పెండ్ చేస్తారు. నేను ఇలా పిక్నిక్ పెట్టగానే అందరూ రెస్పాండ్ అయ్యి ఇంతమంది గ్యాదర్ చేసిన ఫస్ట్ పేరెంట్స్ కి అండ్ లీడర్స్, కమిటీ హెడ్ కి ఒక్క క్లాప్ కొట్టండి. ఫస్ట్ కమిటీ హెడర్స్ కి అండ్ ఫుడ్ ఆర్గనైజర్స్ కి whoever supported, మీ అందరూ సపోర్ట్ అయితే దీన్ని ఆర్గనైజ్ చేసిన సపోర్టర్స్ కి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంత ప్రోగ్రామ్ అవుతున్నా అక్కడ వాటర్ బస్తా ఎత్తి అక్కడ అంతా చూసుకొని మళ్ళీ ఇక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేసి ఇదంతా చేస్తున్న దాని విలువ ఏంటంటే, నేను స్కేటింగ్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన పేరెంట్స్ ఈ రోజు వరకు అక్కడే నిలబడ్డారు అంటే దే నో అబౌట్ మీ, దే నో అబౌట్ అదర్ కోచెస్. వాళ్ళకి అది విలువ తెలుసు కాబట్టి ఈ రోజు నిలబడ్డారు. ఎందుకంటే ఈ రోజు నా దగ్గర 300 మంది నుంచి 350 మంది కోచింగ్ తీసుకున్నారు. కానీ నా దగ్గర ఈ రోజు నా ఫ్రంట్ నిలబడింది 70 to 80 పేరెంట్స్. వీళ్ళకి అదర్ పర్సన్స్ మానేశారు. అది ఒక ఎత్తు. అందరికీ 1 year లో మెడల్ కావాలి, అది జరగని పని. 1 year, 1.5 year, 2 years అనేది మెడల్ రావడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. దానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. సో ఈ కొత్త పేరెంట్స్ ఈ ఇయర్ చెప్తున్నాను, ఈ పిక్నిక్ లో 75% జూనియర్ పేరెంట్స్ ఉన్నారు. ఆ పేరెంట్స్ అందరూ కూడా రావడం ఒక గ్రేట్ సపోర్ట్. నిజంగా చెప్తున్నాను, నేను ఈ మాట నిన్న కూడా చెప్పాను. 75% జూనియర్ పేరెంట్స్. ఈ 6 months లో వచ్చిన పేరెంట్స్ సగం మంది ఉన్నారు దగ్గర. సీనియర్ పేరెంట్స్ నాకు వీళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ ఇయర్ మిమ్మల్ని చూసాను, నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఇదే పోడియంలో నిలబడాలి నాకు సపోర్ట్ గా. సో ఎందుకు అంటే పిల్లలు చాలా కష్టపడుతున్నారు. గివ్ దెమ్ ఎ టైం. నేను ఒక్కటే చెప్తాను, స్కూల్లో మనం ఫస్ట్ ర్యాంక్ వస్తే అడగట్లేదు, ఇందులో ఫస్ట్ రాకపోతే మాత్రం చేస్తున్నాం. అది రాంగ్. మీరు ఆ పని ఇక్కడ చేస్తే స్కూల్లో కూడా చేయండి. మీ ఓడి వెనకాతలు ఉన్నాడు కదా, చెప్తున్నారు కదా మీ ఓడి చదవట్లేదు అని. ఇక్కడ చేస్తాడు కానీ కొంచెం టైం. ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ నా మెయిన్ సపోర్టర్స్ వచ్చేసి మురళి అండ్ రాజేష్. ఓకే, మురళి ఇందాక చెప్పింది వాస్తవం, అది నిజం. వాడిని నా తమ్ముడిలాగా ఇలాంటి టైంలో చూడండి. కోచింగ్ విషయంలో ఒక కోచ్ లానే చూడండి. నేను డిస్ట్రిక్ట్ మీట్ కైనా, స్టేట్ మీట్ కైనా, నేషనల్స్ కైనా ఎక్కడికి పంపించినా పవన్ కన్నా ఎక్కువ చూడండి. ఎందుకు అంటే పవన్ సార్ అక్కడ లేరు. మీకు సపోర్ట్ గా వచ్చాడు అంటే ఆడికి ఒక్క పేరే, మీరు ఒక్కరే వాడికి. ఎందుకంటే ఏదైనా సరే తన జాబ్ రోల్ ని వదిలేసి రావాలి. రాజేష్ అయినా మురళి అయినా, నేను నా జాబ్ రోల్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను కానీ వాళ్ళు వదిలేసి రావాలి. బికాజ్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ జాబ్ హోల్డర్. నాకు అవ్వదు కాబట్టి దే ఆర్ ద మెయిన్ పోడియమ్స్ నాకు. వాళ్ళు లేకపోతే నేను ఏది చేయలేను. అంతే కదా. ఇప్పుడు స్టేట్ మీట్ కి మనకి 8 members ఒకరు వెళ్ళారు, 6 members ఒకరు వెళ్ళారు. నేను రాలేను, వాళ్ళు పంపించాను కాబట్టి నాకు ఒక ధైర్యం. సో వాళ్ళిద్దరికి ఒక క్లాప్, వాళ్ళిద్దరికి ఒక క్లాప్. సో ఏదైనా సరే గివ్ దెమ్ ఏ గుడ్ సపోర్ట్. మీకు ఏ ప్రాబ్లం
ఒకటి చాలు. పిల్లల కేరింగ్ మా బాధ్యత, పిల్లల మెడల్ నా బాధ్యత, పిల్లల మెడల్స్ మా బాధ్యత. మీరు అసలు ఎటువంటి లీడ్ తీసుకోవచ్చు, డోంట్ వరీ అసలు. ఓకే అన్న, అందరూ బాగా చేస్తారా? డాన్స్ చేద్దామా, డీజే ఆడదామా? నాకు వీల్స్ ఆఫ్ ఫైర్ స్కేటింగ్ క్లబ్ లో వన్ ఆఫ్ ద కోచ్ అవకాశం ఇచ్చిన నా గురువుకి, నా అన్నయ్యకి, సార్కి నేను ముందుగా వచ్చి అతనికి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన అన్నయ్యకి ఇప్పుడు నేను రుణపడి ఉంటాను. అలాగే నా అచ్యుతాపురం పేరెంట్స్కి, అనకాపల్లి పేరెంట్స్కి వాళ్ళ సపోర్ట్తోనే వన్ ఆఫ్ ద కోచ్గా ఈరోజు నేను కూడా వీల్స్ ఆఫ్ ఫైర్ స్కేటింగ్ క్లబ్లో ఒక భాగం అయ్యాను. సో ఈ వీల్స్ ఆఫ్ ఫైర్ స్కేటింగ్ క్లబ్ అనే ప్రపంచం పవన్ సార్ ఎంతో కష్టపడితే కానీ రాలేదు, అది మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు ఈ వీల్స్ ఆఫ్ ఫైర్ స్కేటింగ్ క్లబ్ అనే ప్రపంచం నేషనల్స్ వరకు వెళ్ళింది. అది పవన్ సార్ కష్టం. ఆ కష్టానికి ఎప్పటికీ ఎన్నాళ్ళకైనా అతని బ్రతికంలో నేను బ్రతికినంత వరకు అతని తోడిగా నా జీవితాంతం రుణపడి ఉంటాను. అతని తోడిగా అతని వెనకుండి అతని ముందుకి నడిపిస్తూ ఒక తమ్ముడిగా రెస్పాన్సిబిలిటీని, యాజ్ ఏ కోచ్ గా రెస్పాన్సిబిలిటీ నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ వీల్స్ ఆఫ్ ఫైర్కి నా యొక్క సహాయం, నా అవసరం, నా జీవితాంతం ఇస్తూనే ఉంటాను. అండ్ ఈ ఇయర్ అచ్యుతాపురం కొంతమంది వల్ల డిస్ట్రిక్ట్ మెడల్ వరకు వచ్చాయి. సో నెక్స్ట్ ఇయర్ నా టార్గెట్ స్టేట్ మెడల్ అండ్ నేషనల్. ఆ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఆ మెడల్ అచీవ్మెంట్ నేను తప్పకుండా తెస్తానని చెప్పి మీ అందరికీ ఈ రోజు నేను ప్రమాణం చేస్తున్నాను. సో ఇక్కడ ఇంతవరకు ఏం చేశాననేది ఏంటనేది పక్కన పెడితే ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేస్తాను ఆ జర్నీ అనేది. ఆ మాట అనేది నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు పిక్నిక్ నా నేను నిలబెట్టుకుంటాను. ఆ రోజు ఆ మాటలు చెప్పాను, అదే మాట ఆ రోజు నేను చెప్తాను. నేను నిలబెట్టుగానే ఇస్తాను, నేను కాకుండా మీరందరూ చెప్పినట్టుగా నేను నిర్ణయించుకుంటాను. సో ఇదే నా ప్రామిస్. నేను పవన్ సార్కి, నా యొక్క అచ్యుతాపురం కోచ్ గా నా ప్రామిస్ నేను పవన్ సార్కి చేస్తాను. ఎందుకంటే ఆ ప్రపంచం ఈయనది. అతన్ని నిలబెట్టాలంటే నేను అచ్యుతాపురం నుంచి కోచ్ గా నిలబెట్టి చూపిస్తానంటే విత్ ఇన్ 1 year లో నెక్స్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ కి అది నేను చెప్పి నేను చూపిస్తాను. ఎందుకు క్లాప్స్ కొట్టాలి, అందరూ క్లాప్స్ కొట్టండి. సో పవన్ కోచింగ్ స్టార్ట్ చేసి ఎంత 2.5 years అయినట్టుంది. 2.5 years. సో నైస్. ఇప్పటికే పెద్ద ఫ్యామిలీ అయిపోయింది, ఇంకా పెద్దది అవ్వాలని నేను ఈ బోల్టాన్ తయారు చేసి నెక్స్ట్ రాజేష్ కి అచ్యుతాపురం పేరెంట్స్ ఒక ముగ్గురు రండి ప్లీజ్. అచ్యుతాపురం పేరెంట్స్ ముగ్గురే కాదు, అనుకున్నారా మీకు కప్పిందరో టైం రోజు హాట్ వాటర్ తాగి స్ట్రాంగ్ ఏం కావాలని మా స్కేటింగ్ క్లబ్ కొంచెం స్ట్రాంగ్ చేయాలని కోరుకుంటున్నాం. మీ ఫ్యామిలీ స్ట్రాంగ్ సార్ ఒక ఇద్దరు జాయిన్ అవ్వండి.
మన పేరెంట్స్ కూడా సార్ బాబు సతీష్ గారు ఎక్కడికి వెళ్ళారు బొమ్మలోకి వెళ్ళిపోయారా ఈ గిఫ్ట్లు అయిపోయిన తర్వాత ముగ్గురు కోట్లు బాబు సార్ గిఫ్ట్ అనుకోకండి ఇస్తాం మేము యా సో ఒక 2 words ఫ్రమ్ యూ